నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలన్న చంద్రబాబు ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే ధ్యేయమని వెల్లడి. సాయంత్రం సచివాలయంలో చంద్రబాబు బాధ్యతల స్వీకరణ, 5 హామీల అమలుపై సంతకాలు, మంత్రులకు శాఖల కేటాయింపు. తిరుపతికి పాదయాత్రగా బయలుదేరిన అమరావతి రైతులు రాజధాని పనుల ప్రారంభంతో మొక్కులు తీర్చుకునేందుకు పయనం. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ, అభినందనలు తెలిపిన సహచరులు, ఆయా శాఖల అధికారులు. నీటి కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ, ఎన్టీఏకు నోటీసులు, 2 వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక చంద్రబాబు తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంష్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశుతో కలిసి సాధారణ క్యూ లైన్లో ఆలయానికి వచ్చిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత గర్భాలయంలో స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో సీఎం చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. मे सुदिनको सुदिनं मे जमे सुदिनं सर्वदां राज्यलक्ष्मी श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधा शोभमानं महीयते. శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు అఖిలాండం వద్దకు వెళ్లారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ చంద్రబాబును చూసేందుకు భక్తులు, తెలుగుదేశం అభిమానులు ఎగబడ్డారు. ఆ తర్వాత పెద్దజీఆర్ మఠానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ ఆశీర్వచనం తీసుకున్నారు. నవ్యాంధ్రను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద సృష్టించి పేదలకు చేర్చేలా పాలన ఉంటుందన్నారు. గత 5 ఏళ్ల పాలన ప్రక్షాళన టీటీడీ నుంచే మొదలు పెడుతున్నట్టు చెప్పారు. మంచి పాలన అందిస్తే ప్రపంచమంతా మన వైపే చూస్తుందన్నారు. 93% స్ట్రైకింగ్ రేట్తో విజయాలు నమోదు చేయటం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే తొలిసారని, ఆ విషయాన్ని మరవకుండా ప్రజారంజక పాలన సాగిస్తానని తెలిపారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్ చూసాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో. దేశ చరిత్రలో కూడా విక్టరీ ఎప్పుడు రాలేదు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం. నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి. నెంబర్ 2 పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. జీరో పావర్టీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50%, 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు, విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితికి వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. నేను ఒకటే చెప్పా, 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చాను. ఇప్పుడు మీరు చూడబోతారు. ఇప్పుడు అందుకని అందరికి అప్పీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అప్పీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి. అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం. ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ ఇవ్వడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కేబినెట్ ను యువరక్తంతో నింపేసింది. ప్రాంతాలు, వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే యువతకు, మహిళలకు అగ్రతాంబూలం అందించింది. మరోవైపు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఇన్ని సమీకరణాల మధ్య చాలా మంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి కొత్త రూపు తెచ్చేందుకు తెదేపా సాహసోపేత నిర్ణయం తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, అన్ని వర్గాలు, ప్రాంతాలకు సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొనే వారికే గుర్తింపు. ఇలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ కొత్త మంత్రివర్గం నవ యువ శక్తితో, కొత్త రూపుతో కళకళ్లాడుతోంది. పాలనలో ఉత్సాహంతో పాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 నుంచి 40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. తెదేపా ఎప్పుడు అధికారంలోకొచ్చినా మంత్రివర్గమంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం. వారితో పాటు మరికొందరు సీనియర్లకు వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. 1983 నుంచి ఇప్పటి వరకు తెదేపా అధికారంలోకొచ్చాక స్పీకర్గా పనిచేసిన కాలంలో తప్ప మంత్రివర్గంలో యనమల లేకపోవడం ఇదే మొదటిసారి. అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు కూడా మెజారిటీ సందర్భాల్లో మంత్రులుగా ఉన్నారు. ఈసారి అలాంటి పాతవారిని కేబినెట్లోకి తీసుకోకుండా మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహముందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేబినెట్లోని 24 మందిలో తొలిసారి మంత్రులైన వారు 17 మంది ఉన్నారు. అంతేకాదు తొలిసారి ఎన్నికైన వారు 10 మంది ఉన్నారు.
8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీకి అవకాశం ఇచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాతినిధ్యం కల్పించారు. 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లకు చోటిచ్చారు. 3 మహిళలకు అవకాశం ఇవ్వడంతో పాటు వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో 2 విధాలుగా ప్రాధాన్యమిచ్చినట్లయింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను, భాజపా నుంచి సత్యకుమార్ ని కేబినెట్ లో చేర్చుకోవడంతో పాటు తెదేపా నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే మంత్రివర్గ సభ్యుల్ని ఎంపిక చేసే క్రమంలో అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకున్నారని అర్థమవుతోంది. విజయనగరం జిల్లా నుంచి అనూహ్యంగా కొండపల్లి శ్రీనివాస్ ను ఎంపిక చేసినా, తూర్పుగోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్ కు అవకాశమిచ్చినా పార్టీకి ఫ్రెష్ లుక్ తెచ్చే ప్రయత్నంలో భాగమే. ఇక డాషింగ్ గా ఉండడం, రాజకీయ ప్రత్యర్థులకు ఘాటుగా బదులిచ్చే స్వభావం వంటివి వంగలపూడి అనితకు కలిసొచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కొత్తవారికి అవకాశమిచ్చారు. జనసేన నుంచి దుర్గేష్ కు, తెదేపా నుంచి నిమ్మల రామానాయుడికి అవకాశం వచ్చింది. ప్రకాశం జిల్లా నుంచి కేబినెట్ లో చోటు దక్కించుకున్న గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామికి మొదటిసారి అవకాశం లభించింది. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సవితకు అవకాశమిచ్చారు. అలాగే వైకాపా అధికారంలో ఉండగా అంగళ్లు, పుంగనూరుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకానికి ఎదురొడ్డి నిలవడంతో పాటు పార్టీ కోసం ధైర్యంగా నిలబడి అనేక కేసులు ఎదుర్కోవడంతో పార్టీ దృష్టి రాంప్రసాద్ రెడ్డిపై పడింది. కడప జిల్లా నుంచి అలాంటి నాయకత్వం కోసం పార్టీ చూస్తోంది. అక్కడ మంత్రి పదవిపై రాంప్రసాద్ రెడ్డికి, మాధవిరెడ్డికి పోటీ నెలకొన్నా ప్రస్తుతానికి ఆయన వైపే పార్టీ మొగ్గు చూపింది. కర్నూలు జిల్లాలో సంప్రదాయంగా కేఈ, భూమా కుటుంబాల మధ్య పోటీ ఉండేది. మంత్రివర్గంలో వారికే చోటు దక్కుతూ ఉండేది. ఈసారి ఆ 2 కుటుంబాల్ని కాదని బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్లకు పార్టీ అవకాశమిచ్చింది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన ఉంటుందని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులకు పాల్పడుతున్నారంటూ ఓటమి పాలైన పార్టీలు మాట్లాడటం సరికాదన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూ కుంభకోణాలను కూటమి ప్రభుత్వం నిగ్గు తేలుస్తుందన్నారు. ఋషికొండ భవనాలను తగిన విధంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. లేకపోతే ప్రేరణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి ఉండదు. మేము చూసేది ప్రజాపక్షం. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నాం అని మాట్లాడారు. నేను లోతుగా పోని కానీ ఆత్మపరిశీలన చేసుకొని మీరు ప్రభుత్వాన్ని, మీకు ఒక బాధ్యత గల పార్టీగా మీరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఋషికొండ భవనాన్ని ఇప్పుడే ఒక బ్యాగ్లో, మామూలు బ్యాగే సహజంగా జగనన్న ఫోటో ఉంటే అది ఇవ్వండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. విషయాన్ని ప్రజల సొమ్ము కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని ప్రజలకు ఉపయోగిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానమే ఈరోజు సంగతి. మేము చెప్పాం కదా, కూల్చే ప్రభుత్వం ఇది కాదు. అవసరం ఉంటే కట్టవలసి వినియోగించుకున్న ప్రజలకు ఉపయోగపడినవి. ట్రాఫిక్ లో కూడా నిన్న వచ్చారు, ఎక్కడ కూడా ఆంక్షలు విధించొద్దని చెప్పి 10 చెప్తున్నారు. నిన్న కూడా కొంతమంది సోదరులు, పోలీసు సోదరులు కూడా డేరాలు పెట్టారని చెప్పేసి మనం చూస్తున్నాం. పరదాలు పెట్టొద్దని స్వయంగా చెప్పారు. కానీ అవన్నీ కూడా బ్రేక్ అవుతున్నాయి. ప్రజల కోసం ఆలోచించే మనుషులు కనుక మా నాయకుడి కానీ మేము కానీ ఆ లైన్లో వెళ్తాం తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయటం, అమరావతిలో పనులు ప్రారంభం కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని రైతులు తిరుపతికి పాదయాత్రగా వెళ్తున్నారు. చంద్రబాబు సీఎం కావాలని, రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండాలంటూ గతంలో వెలగపూడికి చెందిన కొంతమంది రైతులు మొక్కుకున్నారు. ఈ 2 కోరికలు నెరవేరటంతో వెంకటపాలెంలోని తీతిదే ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరారు. రైతుల యాత్రను రాజధాని ఐకాస నేత పువ్వాడ సుధాకర్ ప్రారంభించారు. జై అమరావతి నినాదాలతో పాదయాత్ర కొనసాగుతోంది. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని అమరావతి రైతులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు వెలగపూడి సచివాలయానికి వస్తున్నారు. ఆయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు రైతులు భారీగా పూలు సిద్ధం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, మహిళలు తరలివచ్చి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చే సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి స్వాగతం పలికేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడో, రాష్ట్రం ఎప్పుడు బాగుపడిద్దా అని ఎదురు నుంచి మొక్కుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు కన్నీళ్లతోనే మళ్ళీ కర్ణాటక తిరుగు ప్రయాణం అయ్యారు. ఇవాళ ఆ మొక్కులోనే
మొక్కుల్ని తీర్చుకోవడానికి బాబు గారి ప్రమాణ స్వీకారం ఆనందంగా చూడడానికి ఆనందోత్సవంలో పాల్పంచుకోవడానికి వీళ్ళందరూ వచ్చారండి. ఇక్కడ వచ్చి ఆ మొక్కులు తీర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఏదైనా రైతులేగండి, తెలంగాణ నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎంత అయితే చేశారో అంత వాళ్ళు ఇంట్లో కూర్చొని అనుభవిస్తున్నాం. అది ఒకటి గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం. ఎప్పటికైనా ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షించింది. ఆ ధర్మాన్ని అధర్మంగా చేసి మీరు ఏ రకంగా చేశారు, అవినీతి అధర్మం నెత్తురాయి బారిచ్చారు. ఇక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్కరిని ఏ రకంగా చేశారు. కాబట్టి ఇప్పటికైనా మేము ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, అమరావతి నిలిచింది, రైతులు కూడా గెలిచారు, అమరావతి నిలిచిందనే నినాదంతో మేము వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నందుకు, ఓడిపోయినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. అదే క్రమంలో అమరావతి సృష్టికర్త చంద్రబాబు గారు మళ్లీ వాళ్ళ ఛార్జ్ తీసుకుంటున్నారు. సచివాలయం వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రోజే సచివాలయంలోకి వస్తున్నారు. అందరూ వాళ్ళ పూలు కలిసి బాబు గారికి ఘన స్వాగతం చెప్పాలని, మరి వాళ్ళ టన్నుల పూలు ఇవాళ 29 వాళ్ళు పూలతో బాబు గారి స్వాగతం చెప్పాలి రోడ్డు మీద అని చెప్పేసి మేమందరం ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నామండి. వేసవి సెలవులు ముగియటంతో బడిగంట మోగిందే. పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు బడిబాట పట్టారు. విద్యార్థులు, టీచర్ల రాకతో కర్నూలులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సందడిగా మారాయి. చాలా రోజుల తర్వాత మిత్రుల్ని కలుసుకోవడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ కు సన్నద్దం చేయకుండా గత ప్రభుత్వం చేసిన తాత్సారం రైతుల ఆందోళన పెంచుతోంది. తొలకరి చినుకులు కురిసి రైతులు నారుమడుల్లోకి అడుగు పెట్టనున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. సాగునీటి కాలువల్లో పూడిక కూడా పూర్తి స్థాయిలో తీయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల రైతులు విత్తనాలు చల్లుతున్నారు. అక్కడికి 3 వారాలు పూర్తవ్వగానే దుక్కులు ప్రారంభమవుతాయి. గత సంవత్సరం వానల్లేక సీజన్ అస్తవ్యస్తంగా నడిచింది. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా పంట వేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏటా రుతుపవనాలు కొంచెం ముందుగా పలకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో విత్తనాల సమస్య తలెత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో అధికార యంత్రాంగం ఖరీఫ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సబ్సిడీ విత్తనాల సేకరణ సజావుగా జరగలేదంటున్నారు. వేరుశెనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులకు అవసరమైనటువంటి పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు, విత్తనాలు అన్నీ కూడాను ఆర్బీకే కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కానీ ఈ పచ్చిరొట్ట విత్తనాలు కూడాను రైతులందరికీ సరిపడా రావటం లేదు. రెండోది పత్తి లాంటి వేరుశెనగ విత్తనాలు రైతులందరికీ సరిపడా లేక బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకి కొనుగోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో కరువు తాండవించింది. మిగతా జిల్లాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. పంటలు బాగా పండాలంటే వర్షాలు కురవడంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో సాగునీటిని అందించడం రెండూ ప్రధానమే. సాగునీరు సరఫరా సజావుగా సాగాలంటే కాలువల్లో పూడికను తీయాలి. ఇప్పటికే ఈ పని పూర్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం ఆ దిశగా ఖరీఫ్ కు సన్నద్దమవ్వలేదు. సాగునీటి సరఫరా, కాలువల మరమ్మత్తు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత సంవత్సరం కూడా అనేక ప్రాంతాల్లో నీళ్లు అందక నాట్లు లేటుగా పడినాయి. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే ఓ పక్కనేమో కాలువలు బాగు చేయలేదు, వర్షాలు పడతాయని చెప్పని చెప్తా ఉన్నారు. రెండో పక్క ఇప్పటికీ కూడా విత్తనాలు సరిగ్గా సప్లై చేయటం లేదు. కౌలు రైతులకి 11 నెలల కాల పరిమితి ఉండటంతో గత కాలంలో ఇచ్చినటువంటి కౌలు గుర్తింపు కార్డులు ఏప్రిల్తో అయిపోయినాయి, మేతో అయిపోయినాయి అని చెప్పని ఇప్పుడు పేర్లు లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం లేదు. ఆ రకంగా కూడా పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందే పరిస్థితి లేకుండా పోతాం. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే గత సంవత్సరం కాలువ చివరి భూములకి నీళ్లు అందించలేకపోయామన్నారు. అంటే కింద సంవత్సరం 7 లక్షల పైల ఎకరాలు సాగు అవ్వకపోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో పూర్తి వైఫల్యం ఉందని అనిపిస్తుంది. విత్తనాలకు సంబంధించి ప్రభుత్వ లెక్క 17 లక్షల టన్నులు అవసరమని చెప్తున్నారు. కానీ మా లెక్కలు తీసిపారేద్దాం. ఆ 17 లక్షల టన్నుల విత్తనాలు కూడా ఆర్బీకే దగ్గర అందుబాటులో లేవు. వాళ్ళు ఇప్పుడు సిద్ధం చేసింది 7 లక్షల టన్నులు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి 17 లక్షలు అవసరమైతే 7 లక్షలు చెబితే వాస్తవంగా ఎంత వస్తాయో చూడాలి. కొత్త ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. బొగ్గు గనుల శాఖ ఛాంబర్లో పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి అవకాశం దక్కిన సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. భారతదేశంలో విద్యుత్ కొరత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. పవర్ మినిస్ట్రీ గాని, రైల్వే మినిస్ట్రీ గాని, కోల్ మినిస్ట్రీ గాని, మైన్స్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని, దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అరుణాచల్ ప్రదేశ్ లో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువు తీరనుంది. పెమా ఖండు వరుసగా 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఈటానగర్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో పెమా ఖండూను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, భాజపా సీనియర్ నేతలు తరుణ్ చుగ్, రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యారు. భాజపా శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన పెమా ఖండు పార్టీ పరిశీలకులు మరికొంతమంది ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని గవర్నర్ కేటీ పట్నాయక్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పెమా ఖండు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 5గురు సజీవ దహనమయ్యారు. గజియాబాద్ జిల్లాలోని 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది బృందాలతో పాటు ఇతర శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఓ మహిళతో పాటు చిన్నారిని కాపాడినట్లు పోలీసులు వెల్లడించారు. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు వేగంగా 1-2 అంతస్తులకు విస్తరించినట్టు తెలిపారు. దీంతో పలువురు నివాసితులు చిక్కుకుపోయినట్లు చెప్పారు. మంటలు చెలరేగిన నివాసంలో ఫోమ్ నిల్వలు ఉండటం వల్లే మంటలు వేగంగా విస్తరించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గాయపడిన 3గురిని ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసు దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా సల్మాన్, ఆయన సోదరుడు అర్బాజ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆ రోజు తూటాల శబ్దంతోనే తాను నిద్రలేచినట్లు సల్మాన్ ఖాన్ తెలిపారు. కాల్పుల ఘటనకు సంబంధించి వాంగ్మూలం నమోదు చేసేందుకు జూన్ 4న క్రైమ్ బ్రాంచ్ కు చెందిన 4 సభ్యులు సల్మాన్ నివాసానికి వెళ్లినట్లు ఓ అధికారి వెల్లడించారు. సల్మాన్ వాంగ్మూలం తీసుకోవడానికి 4 గంటలు, ఆయన సోదరుడు అర్బాజ్ స్టేట్మెంట్ కు 2 గంటలకు పైగా పట్టినట్లు తెలిపారు. ఏప్రిల్ 14న బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద మోటార్ సైకిల్ పై వచ్చిన 2 దుండగులు 4 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇర్బిల్ శివార్లలో ఇర్బిల్ గ్వెర్ ప్రధాన రహదారి పక్కనే ఈ కర్మాగారం ఉంది. ముడి చమురు, ద్రవ తారు నిల్వ ఉన్న అనేక ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. 10ల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చమురు శుద్ధి కర్మాగారాన్ని ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవటం వల్ల మంటల్ని ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిలో కొందరు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో 5 ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 29 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో 4 క్రూజ్ క్షిపణులు, 1 కింజల్ బాలిస్టిక్ క్షిపణి సహా 24 షహీద్ డ్రోన్లను తాము నేలకూల్చినట్టు తెలిపారు.
అటు తమ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి ఉక్రెయిన్కు నిధులు సమకూర్చడంపై G7 దేశాలు ఇటలీలో ఇవాళ చర్చలు జరపనున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం మార్గాలు అన్వేషించేందుకు స్విట్జర్లాండ్కు వచ్చే వారాంతంలో శాంతి సదస్సు జరగనుంది. దాదాపు 90 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కో దాడుల ఉధృతిని పెంచడం చర్చనీయాంశంగా మారింది.